హలో బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజుపల్లి. ఈ రోజు వ్లాగ్ ఏంటి అని చూస్తున్నారా? సో గైస్, ఈ రోజు అయితే మా పిన్ని వాళ్ళైతే మా ఇంటికి వచ్చారని చెప్పేసి స్పెషల్ గా చేస్తున్నాం అనమాట. సో వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నాం. మేమేం వంట చేస్తున్నాం మీకు కూడా తెలియాలంటే ఫుల్ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి గైస్. స్పెషల్ వచ్చేసి గుత్తంకాయ పులుసు కిచిడి అనమాట. సో సూపర్ కాంబినేషన్, ఫుల్ అంటే సూపర్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. అండ్ ఇంకా వచ్చేసి స్టార్ట్ చేద్దామా. మనం వచ్చేసి ఇక్కడైతే మనం ఫస్ట్ కడాయి పెట్టుకోవాలి, మంచిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్, టమోటా, మసాలా మొత్తం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత లైట్ బ్రౌన్ కలర్లో మంచిగా స్మెల్ రావాలన్నమాట మసాలా. అండ్ తగినన్ని వాటర్, సాల్ట్ వేసుకొని మగ్గనియాలి. అంతలో మా మమ్మీ ఇక్కడ అల్లం పేస్ట్కి ప్రిపేర్ చేస్తుంది. ఫ్రెష్గా అల్లం పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఇక్కడ అల్లం పుదీనా వాష్ చేస్తుంది అనమాట. ఫ్రెష్ పుదీనా భలే ఉంది. అండ్ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నామంట అయిందా లేదా అని చెప్పేసి. అండ్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా అందులో గార్లిష్ చేసుకోవాలి. అండ్ అల్లం పేస్ట్కి అయితే రెడీ అయిపోయింది అనమాట. సో అల్లం పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. సో ఇందులో ఎందుకు అల్లం పేస్ట్ ఏమేమి వేస్తున్నా ఏంటి ఇలా వేస్తున్నారు అనుకుంటున్నారా? సో గైస్ చూసేయండి మీరు కూడా. చింతపండు, అందులో పసుపు, ధనియాల పొడి, కారం కూడా వేయాలన్నమాట. సో చూసారా, ఇలా అయితే కలర్ వచ్చేసింది అనమాట. ఇంకా మన అటు సైడ్ అయితే ఎసురు అయింది. సో రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న పెసరబ్యాలని అయితే వేసుకోవాలన్నమాట. నానపెట్టుకున్నా ముందుగానే పెసరబ్యాలని, అవి అయితే వేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మసాలా అనమాట గుత్తంకాయకి. అండ్ మంచిగా 4 పీసులు కోసేసి అందులో స్టఫింగ్ పెట్టేయాలన్నమాట. సో ఇక్కడ ఇటు సైడ్ అయితే నేను గుత్తంకాయ పులుసు వేస్తున్నాను అనమాట. కడాయి పెట్టుకోవాలి. కడాయి వేసిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత టమోటా, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. మంచిగా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గుమ్మగుమ్మలాడుతుంది అనమాట. ఇంకా మనం స్టఫింగ్ పెట్టుకున్న అందులో కొంచెం మిగులుతుంది కదా అల్లం పేస్ట్, అది కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్న వంకాయలు, గుత్తొంకాయలు అందులో వేసుకోవాలి. జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. కొంచెం అటు ఇటు పోయినా ముక్కలు ఎరిగిపోతాయి అనమాట. అండ్ కలిపి కూడా జాగ్రత్తగా మిక్స్ చేయాలన్నమాట. సో ఇలా కొన్ని వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనమాట. తగినంత సాల్ట్ వేసుకోవాలి గుత్తొంకాయలో. చాలా అంటే చాలా బాగుండే. అండ్ ఫైనల్గా ఇక్కడ వచ్చేసి కిచిడి రైస్ అయితే రెడీ అయిపోయింది అనమాట. అండ్ నాదే గుత్తొంకాయ లేట్ అనమాట. సో గుత్తొంకాయ కర్రీ కూడా అయిపోయింది. అంతలోపల నేను ఫ్రెష్ ఆఫ్ అయ్యి వచ్చేసాను. నేను వచ్చే లోపలే ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా కొంచెం గుజ్జు అయిపోతే సరిపోతుంది. సో ఫైనల్గా మా మమ్మీ అయితే ఇక్కడ కొత్తిమీర గార్లిష్ చేస్తుంది అనమాట. సో ఐ హోప్ ఈ బ్లాగ్ అని మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు ఛానల్. అవన్నీ తీసుకొని ఇంకా ఎక్కడికెళ్ళా వెళ్ళాము అని చెప్పేసి మీకు కూడా తెలియాలంటే లాస్ట్ వరకు ఇంకో వీడియో కూడా వస్తుంది, పార్ట్ 3 అనమాట. ఆ వీడియోని కూడా చూసేయండి. బాయ్ బాయ్.